రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఒప్పందం మేరకు సీఆర్డీఏ అధికారులు రిటర్నబుల్ ప్లాట్లను ఇచ్చారు. గత టీడీపీ హయాంలో ఈ ప్లాట్లపై రైతులకు బ్యాంకులు రుణాలిచ్చేవి. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. ప్లాట్లపై రుణం ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. కష్టాల్లో అక్కరకు వస్తాయనుకున్న రిటర్నబుల్ ప్లాట్లు కాగితాలకే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్లాట్ల రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించింది. బ్యాంకు రుణాల విషయంలో మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరి ఈ రోజు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి కూడా 7 నెలలు అయిపోయింది. మరి ఇప్పుడు కూడా మరి బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర కనుక్కుంటే వాళ్ళకి మాకు ఆర్డర్స్ వస్తే ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. మరి స్టేట్ లెవెల్లో మరి అది నిర్ణయం తీసుకోవాలి. అది ఆ నిర్ణయం తీసుకుని మాకు ఓకే చెప్తే మళ్ళీ మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మళ్ళీ మా బ్యాంకర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకుని మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక వాళ్ళ పైనుంచి వస్తే కనుక మేము లోన్లు ఇస్తానికి రెడీగా ఉన్నామని చెప్పి మన బ్యాంక్ మేనేజర్ గారు ఐఓబి బ్యాంక్ మేనేజర్ గారు చెప్పి ఉన్నారండి. ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళ బ్యాంకర్స్ పై బ్యాంకర్స్ నుంచి ఎస్ఎల్బిసి రావాలంట. వస్తే ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఆ దిశగా మరి అవన్నీ కూడా ప్రయత్నాలు చేసి రైతులు లోన్ ఇప్పిస్తే మేము అందరం కూడా ఏదైనా ఉపాధి చేసుకోవడానికి బాగుంటుంది. లోన్ లేకపోవడం వల్ల మేము ఆర్థికంగా ఏమీ చేయలేకపోతున్నాము, ఏది పెట్టుకోలేకపోతున్నాం, ఏమీ చేయలేకపోతున్నాము. పిల్లల పెళ్లిళ్ళైనా కాలేజీలకైనా అమౌంట్ కావాలంటే ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే గనక మాకు లోన్ అందింటే సక్రమంగా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజధానికి భూములిచ్చిన వారిలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులే. బ్యాంకులు రుణాలివ్వడానికి ముందుకు రాకపోవడంతో వారికిచ్చిన ప్లాట్లు పనికిరావడం లేదు. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, వైద్యం వంటి అవసరాలకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. వైసీపీ సర్కారు నిర్లక్ష్యం వల్ల రైతుల ప్లాట్లు ఉన్న ప్రాంతం గతంలో చిట్టడివిలా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జంగిల్ క్లియరెన్స్ పనులు జరిగాయి. ఆ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిబంధనల పేరుతో బ్యాంకర్లు ప్లాట్లకు రుణాలివ్వకపోవడాన్ని రైతులు ఆక్షేపిస్తున్నారు. గతంలో అసలు ఆ ప్లాటే పెట్టుకోమన్నారు, కాదు ఇప్పుడు ప్లాట్లు పెట్టుకుంటామంటున్నారు. దానికి ఏది రిటర్న్స్ ఉంటేనే ఇస్తామని అంటున్నారు, కొర్రీ పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఐటీ రిటర్న్ తో సంబంధం లేకుండా ఇప్పుడు మా ప్లాట్ అనే పాటికే గజం 5,000 గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంది. ఆ 5,000 కాడికైనా మాకు లోన్ ఇవ్వమని మేము అడుగుతున్నాం. అది మొన్నటిదాకా గవర్నమెంట్ సరిలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పని సాగి అన్ని సాగితే దాని మీద మామూలుగా ఏదైనా పూర్తి అవగాహన వచ్చి ఏదైనా ఇస్తారేమో కానీ ఇప్పుడు మాత్రం ఇట్లేదండి. అసలు చదువు ఇవ్వాలంటే మరి ఒక్కొక్కటికి 2-3 లక్షలు అవుతున్నాయి. మరి ఏడ తెస్తారు? ఈ లోపల ఏదైనా బ్యాంకు లోన్లు మామూలుగా అంగీకరించి ఇచ్చారనుకో బొట్టును పడతాడు. ఏదైనా ప్రభుత్వం తీసుకోవాలి దీని మీద చర్య. గతంలో మాకు భూమి ఉండగా బ్యాంకుకి పోతే లోన్లు 50,000 నుంచి 5 లక్షల దాకా ఇచ్చేవాళ్ళు రైతును పెట్టి. సబ్సిడీ అప్పుడు 30 పైసలు 40 పైసలు వడ్డీ ఇచ్చేది. అట్లా కాకపోయినా ఇప్పుడు రైతు కింద లేం కాబట్టి గజాల్లోకి వెళ్ళాం బట్టి గజం 5,000 ఉంది. బయట రేట్ అయితే ఓ ఏరియాని బట్టి 30 నుంచి 50 దాకా ఉంది. ఆ రేట్లు కాకపోయినా వీళ్ళు గజానికి కనీసం 2,000 ఇస్తే వచ్చిన బట్టి ఎవరు రూపాయి కొందరు తీసుకొని దేని మీద తీరుతాం. కానీ అప్పు మరి ఏమైనా డబ్బులు కావాలంటే మనకి అందుబాటులో దొరకట్లా. అసలు 5 ఏళ్ళు అయితే అసలు ఏడుండేవి అన్నారు గతంలో. ఇప్పుడైతే శుద్ధం చేద్దాం అన్నట్టు దాటేస్తున్నారు కానీ ముంగలకి రావట్లేదు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగకపోవడం, కొత్తగా మార్గదర్శకాలు రాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ముళ్ళ కంపలు అవన్నీ ఉన్నాయి కదా, మనం ఒక ప్రాపర్టీ మీద లోన్ ఇవ్వాలంటే ప్రాపర్ యాక్సెస్ అనేది ఉండాలి. ప్రాపర్టీకి మనం సెక్యూరిటీగా తీసుకోవాలంటే బ్యాంక్లో ప్రాపర్ యాక్సెస్ అనేది ఉండాలి. దానికి ఐడెంటిఫైబుల్ బౌండరీస్ ఉండాలి. మనకేంటంటే ఇన్నాళ్ళు కూడా ప్లాట్ అనేది ఐడెంటిఫైబుల్ గా లేదు. అది నాకు తెలిసి అది మెయిన్ రీజన్. బట్ మనకి ఎస్ఎల్బిసి నుంచి గైడ్ లైన్స్ వస్తే గనక మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్ఎల్బిసి సమావేశం నిర్వహించి రుణాలపై చర్చించాలని రాజధాని ఐకాసా నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.